హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. చాలా రోజుల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రీసెంట్గా మనందరికీ తెలుసు ఆయన అనారోగ్య కారణాలతో ఒక సర్జరీ కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొంత ఆయన రెస్ట్ తీసుకున్నారు. మొన్న ఈ మధ్యనే అటు పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శించారు హైదరాబాద్లో. తదనంతరం ఇప్పుడు ఆయన జనసేన పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. జిల్లా స్థాయి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఏవైతే మార్పులు చేర్పులు ఉంటాయో ఇవన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ విరామంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే పాలనాపరమైనటువంటి డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా పని ఆగకుండా ఆయన ఇంటి దగ్గర నుంచే ఆయన పనులు పూర్తి చేస్తున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అంతేకాదు జనసేన పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి కమిటీలు కూడా అనౌన్స్ చేయడానికి ఈరోజే ముహూర్తం పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విరామం తర్వాత ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంటర్నల్గా జరిగేటువంటి మీటింగ్ ఏదైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఉండేటువంటి కమిటీలకు సంబంధించి ఏదైతే జాబితాని లిస్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారో దానికి సంబంధించి ఇంటర్నల్ మీటింగ్లో చర్చించి దాన్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు జనసేన పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలుగా, పీఓసీలుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనసేన పార్టీకి పనిచేశారా లేదా, నిజంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు, నిజంగా అక్కడ ఉండేటువంటి వ్యక్తులు అసలు కన్నా మిగతా బయట ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు బలంగా పనిచేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి పదవులు అయితే తీసుకున్నారు, కానీ ఎక్కడ జనసేన పార్టీని ఎదిగేటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు కనీసం పోటీ చేసి వాళ్ళైనా సరే నాయకుడిగా వాళ్ళైనా పేరు సంపాదించుకుంటారంటే అది కూడా చేయకపోగా జనసేన పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ పదవుల నుంచి, ఇన్ఛార్జీల పదవుల నుంచి, పిఓసి పదవుల నుంచి తప్పించి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా బెటర్గా చేశారు, సభ్యత్వాల విషయంలో కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఎవరైతే చేశారో వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిర్దాక్షిణంగా 175 నియోజకవర్గాలు ఎవరైతే పని చేయలేదో, కనీసం జనసేన పార్టీ ఎదుగుదల పక్కన పెడితే వాళ్ళు కూడా ఒక నాయకుడని, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం అవ్వచ్చని అనేటువంటి ఆలోచన లేకుండా అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర కారు డోర్లు తీసేటువంటి ప్రక్రియలు చేసినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు, పీఓసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు. జనసేన పార్టీ చాలా బలంగా విస్తరించేందుకు కృషి చేసేటువంటి వ్యక్తులను మాత్రమే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో కొత్తగా వాళ్ళకి ఇన్ఛార్జ్ పదవులు, జిల్లా స్థాయి అధ్యక్ష పదవులు కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి. ఎందుకంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో జనసేన పార్టీ విస్తరించడంలో కొంత అలసత్వం వహించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా చాలా బలంగానే పనిచేస్తున్నప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో మాత్రం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బలం పెంచుకోవాల్సినటువంటి అధికార పార్టీ ఇలా తక్కువగా ఉండటం, దాన్ని ఈసారి ఆ మాటను పక్కకు తీసి ఇంకొక బలంగా జనసేన పార్టీ విస్తరించాలి అనేటువంటి దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు అలాగే కర్ణాటకలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా విస్తరించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. రీసెంట్గా కూడా మనం చూసాం. అలాగే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వీటి మీద కూడా కొన్ని కమిటీలు వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 3 మ్యాన్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈసారి చాలా కీలకంగా జనసేన పార్టీ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా తెలుస్తోంది. సో జనసేన పార్టీని ఒక రేంజ్లో జాతీయ పార్టీగా తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి ప్రణాళికతో ఒక జాబితాను కూడా లిస్టుగా రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరికొద్ది సేపట్లో కావచ్చు, లేదంటే రేపు ఉదయం కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్కి వెళతారనేటువంటి వార్తలు చాలా బలంగానే వినిపిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉండేటువంటి నాయకులతో కొంత కీలకంగా ఉండేటువంటి ఆ కమిటీతో కూడా చర్చించి లిస్టును కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది.